భగవద్గీత అనేది కేవలం ఒక గ్రంథం కాదు, ఇది జీవితానికి ఒక మార్గదర్శి. కురుక్షేత్రంలో అర్జునుడు ఎదుర్కొన్న సమస్యలు, శ్రీకృష్ణుడి బోధనలు నేటికి మన జీవితాల్లో ఎంతో ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. యుద్ధం మొదలు కాబోతున్న తరుణంలో అర్జునుడు తన రోన్ నుండి శత్రు సైన్యాన్ని చూశాడు. అతని కళ్ళ ముందు శత్రు సైన్యం మాత్రమే కాకుండా తన గురువులు, బంధువులు, మిత్రులు కూడా ఉన్నారు. వారిని చూసి యుద్ధం చేయాలనే తన నిర్ణయం సరిందా కాదా అని అతను సందేహించడం మొదలుపెట్టాడు. యుద్ధం చేయడం ద్వారా తన కుటుంబాన్ని నిష్టపోతానా లేదా తీర్మానికి కట్టుబడి ఉండర్మా అనే సందిగ్ధంలో చిక్కుకుపోయాడు. ఈ ఆలోచనలు అతని మనసును కలవరబెట్టాయి. అతను ఏం చేయాలో అర్థం కాక తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అర్జునుడు ఎదుర్కొన్న ఈ సమస్య నేటికి ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. మన జీవితాల్లో కూడా కుటుంబం, స్నేహితులు, సమాజం, ధర్మం మన సమన్వయం సాధించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అర్జునుని ఆందోళనలు నేటి కాలానికి కూడా ఎంతో ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. మనం కూడా నిత్యం ఎన్నో సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి లంచం తీసుకోవలసి వస్తే అతను ధర్మాన్ని పాటించాలా లేదా కుటుంబాన్ని చూసుకోవాలా అనే సందిగ్ధంలో పడతారు. ఈ పరిస్థితి అతని మనసులో ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. అలాగే ఒక వ్యక్తి తన ఉద్యోగం కోసం తన నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తే అతను ఏమి చేయాలి? అతని మనసులో నైతిక మరియు ప్రాక్టికాలిటీ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు భగవద్గీతలో కనిపిస్తాయి. భగవద్గీత మనకు ఈ సందిగ్ధ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, మనం ఎలా ధర్మాన్ని పాటించాలో నేర్పిస్తుంది. ఈ శ్లోకంలో లోతుగా ప్రవేశించే ముందు మీరు మా భగవద్గీత పూర్వ వీడియోలు చూడకపోతే వాటిని తప్ప చూడాలని సిఫార్సు చేస్తున్నాను. ఆ వీడియోలలో నేను పూర్వ శ్లోకాలను వివరంగా వివరించాను. అర్జునుడి సందేహం మరియు కృష్ణుడి మార్గదర్శకతను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ్డాను. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో రోజు రోజుకి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే నేను దానిపై పూర్తి సిరీస్ సృష్టించాను. ఆ వీడియోలను కూడా తప్పక చూడండి, మహాయుద్ధానికి సమగ్ర దృశ్యం పొందడానికి. శ్లోకం ద్వారా శ్లోకం ఆధునిక దృష్టాంతాలు. ఈ శ్లోకాలు మనకు పూర్వీకుల సిద్ధాంతాన్ని, వారి జీవిత విధానాన్ని మరియు వారి విలువలను తెలియజేస్తాయి. ఆధునిక కాలంలో కూడా ఈ శ్లోకాలు మనకు మార్గదర్శకంగా ఉంటాయి. శ్లోకం అంజ్వేది. ఈ శ్లోకం కుటుంబం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కుటుంబం అనేది మన సంస్కృతి, సంప్రదాయాల మూలం. కుటుంబం నాశనం అయితే వారి సాంప్రదాయక విలువలు కూడా నాశిస్తాయి. కుటుంబం అనేది ఒక సమాజం యొక్క మూలం. కుటుంబం బలహీనపడితే సమాజం కూడా బలహీనపడుతుంది. ధర్మం నాశనం అయితే మొత్తం కుటుంబం పాపంలో మునిగిపోతుంది. ధర్మం అనేది మన జీవితానికి మార్గదర్శకం. ఆధునిక దృష్టాంతం, ఒక కుటుంబం తమ పూర్వీకుల ఆస్తిని తగాదా పడితే ఆ కుటుంబం యొక్క గెట్ట గుగోరం దెబ్బతీటాయి. ఆస్తి కోసం తగాదాలు కుటుంబాన్ని విడదీస్తాయి. శ్లోకం 8.40. ఈ శ్లోకం మనకు జ్ఞానం మరియు యోగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అరం బుద్ధితో జ్ఞానం, యోగం రెండూ నశిస్తాయి. అధర్మం మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆధునిక దృష్టాంతం, ఒక విద్యార్థి పరీక్షలో మోసం చేసి మంచి మార్కులు సాధిస్తే అతను నిజమైన జ్ఞానాన్ని కోల్పోతాడు. మంచి మార్కులు సాధించడం కంటే నిజమైన జ్ఞానం పొందడం ముఖ్యం. శ్లోకం 8.51 మనకు వర్ణసంకరం యొక్క ప్రమాదాలను తెలియజేస్తుంది. అర్థం, వర్ణసంకరం నరకానికి దారితీస్తుంది. కులక్షయం కంటే ఇది హీనం. వర్ణసంకరం అనేది మన సమాజాన్ని నాశనం చేస్తుంది. ఆధునిక దృష్టాంతం, ఈ శ్లోకాన్ని నేటి సమాజానికి అన్వయించడం కష్టం. ఎందుకంటే నేడు కుల వ్యవస్థ అంత కఠినంగా లేదు. కానీ ఈ శ్లోకం మనకు సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అయితే ఈ శ్లోకం సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మనందరం కలిసి ఉండాలి. శ్లోకం అంతందావై. ఈ శ్లోకం మనకు కుల ధర్మాల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అర్థం, కుల ధర్మాలు నాశనం అయినప్పుడు ప్రజలు నరకానికి వెళతారని నేను విన్నాను. కుల ధర్మాలు మనకు మార్గదర్శకాలు. ఆధునిక దృష్టాంతం, ఒక దేశం యొక్క నాయకులు అవినీతికి పాల్పడితే ఆ దేశం మొత్తం ఇబ్బందులకు గురవుతుంది. అవినీతి అనేది ఒక దేశాన్ని నాశనం చేస్తుంది. ఈ శ్లోకం మనకు అర్జున యొక్క దూనాన్ని తెలియజేస్తుంది. అర్జున,
మనం ఎంతటి దూపంలో ఉన్నాము. మనం మన స్వారం కోసం యుద్ధం చేసి మన బంధువులను చంపడానికి సిద్ధంగా ఉన్నాము. మన స్వారకం కోసం యుద్ధం చేసి మన బంధువులను చంపడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది మనకు ఎంటి దూఢాన్ని కలిగిస్తుంది. ఆధునిక దృష్టాంతం వ్యాపారంలో పోటీ పేరుతో ఒక వ్యక్తి తన స్నేహితుడిని మోసం చేస్తే అతను తన స్వార్థం కోసం తన స్నేహాన్ని నాశనం చేసుకుంటారు. వ్యాపారంలో నైతికత మరియు నమ్మకం చాలా ముఖ్యం. అర్జునుని సందేహాలు, ఆందోళనలు శ్రీకృష్ణుడి బోధనలకు నాందిగా నిలిచాయి. తన బోధనల ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి నిజమైన ధర్మం, కర్తవ్యం, జీవితం యొక్క అర్థం గురించి వివరిస్తాడు. భగవద్గీత అనేది కాలాతీత జ్ఞానం యొక్క నీతి. దీని సందేశం నేటికి మన జీవితాలకు ఎంతో ప్రాసంగికతను కలిగి ఉంది. భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా మనం జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, సచిన నిర్ణయాలు తీసుకోవడానికి, ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి సరైన మార్గదర్శకత్వాన్ని పొందొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తిలకు స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.